నార్మల్గా అయితే మనకి హిప్ జాయింట్లో తరచూ చేసే సర్జరీస్ ఏముంటాయి? హిప్ జాయింట్ దాంట్లో వయసులను బట్టి రకరకాల ఆపరేషన్ ఉన్నాయమ్మా. తరచుగా మా ఇన్స్టిట్యూట్లో ఎక్కువగా రీప్లేస్మెంట్ సర్జరీ మా ఇన్స్టిట్యూట్‌కు ఎక్కువ పేరుంది. మేము టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అన్న ఆపరేషన్ తరచుగా చేస్తాం. అయితే మరి టోటల్లీ అంటే హిప్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి డాక్టర్ అసలు? దాని అర్థం ఏంటి? అసలు ఏ విధంగా చేస్తారు? హిప్ జాయింట్‌లో యాక్చువల్‌గా మనం చిన్నతనంలో చదివుంటామమ్మా. వీటిని బాల్ అండ్ సాకెట్ జాయింట్ లేదా బంతి గిన్నె కీలు అంటారు. యెస్. ఇందులో ఒకటి ఫీమర్ పార్ట్ హెడ్ గోళాకారంగా బాల్ లాగా ఉంటుంది. పైన అస్టాబులం కప్పు రూపాన్ని ఉంటుంది. ఈ టోటల్ హిప్ రీప్లేస్మెంట్‌లో ఈ బాలు కప్పు రెండిటిని మారుస్తాం. అందుకే దీన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. కరెక్ట్‌గా చెప్పాలంటే సాంకేతిక భాషలో హెడ్ ఆఫ్ ది ఫీమర్ అండ్ అస్టాబులం ఈ రెండు పార్ట్లు మార్చి ఆపరేషన్ చేస్తాం. దాన్ని టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. ఓకే. మనకి రీప్లేస్మెంట్ ఎప్పుడు చేయాల్సి వస్తుంది డాక్టర్? అంటే కొంతమందికి యాక్సిడెంట్స్‌లో ఇంజ్యూరీస్ జరుగుతాయి. కొంతమందికి బోన్ అరిగిపోవడం వల్ల కూడా రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది అంటారు. ఎలాంటి అంటే ఎంత హై ఎండ్‌లో మనకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది? ఒకటేమనంటేమో టోటల్ హిప్ చేయడానికి హిప్ జాయింట్ బాగా డిస్ట్రాయ్ అయ్యి ఉండాలి. డిస్ట్రక్షన్ అన్నది ఎందువల్ల జరగచ్చు అంటే మీరు అన్నట్టుగా యాక్సిడెంట్స్‌లో దెబ్బతిని మొత్తం జాయింట్ దెబ్బతిని అరిగిపోయి ఉండొచ్చు. లేదా కొన్ని కండిషన్స్ కొన్ని వ్యాధుల్లో కూడా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, యాంకిలోజింగ్ స్పాండైటిస్ అని, కొంతమంది చిన్న తరహా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే జాయింట్ మాల్ఫామ్ అయ్యి కంజెనిటల్ డిస్లొకేషన్ అనే ఒక కండిషన్. ఇటువంటి కండిషన్లో ఎప్పుడైతే జాయింట్ బాగా అరిగిందో అప్పుడు చెయ్యాలి. పేషెంట్ ఒకతగా చూడాల్సిన విషయం నొప్పి అన్నమాట. నొప్పి చాలా ఎక్కువగా ఉండి తన పనులేవి చేసుకోలేని పరిస్థితి. మా దృష్టిలో మామూలుగా ఒక 10 అడుగులు కూడా నడవలేని పరిస్థితి వచ్చి నొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ ఆపరేషన్ చేస్తాం. జనరల్‌గా ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చేయించుకుంటారు డాక్టర్? ఇప్పుడు మన కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో మీరు చూసిన వరకు. నేను ఈ స్టార్ట్ చేసినప్పుడు ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఒక 25-30 ఏళ్ల క్రితంలో నేను నిమ్స్‌లో పనిచేసేవాడిని. అప్పుడు మామూలుగా 50-60 ఏళ్ళు పైబడిన వాళ్ళకే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగినందువలన ఈ పర్టికులర్ ఆపరేషన్ ఈవెన్ 15 ఏళ్ల వయసులో కూడా అవసరమైతే నేను చెప్పినట్టుగా అంత నొప్పి ఉండి జాయింట్ డిస్టర్బ్ అయిపోయి ఇంకా వేరే ఏ విధానం పనిచేయనప్పుడు చేయొచ్చు. సాధారణంగా మా దగ్గరికి 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ వరకు ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కోవిడ్ రావడం వలన కొంచెం ఎక్కువ తరచుగా అంటే 30-35 ఏళ్ళ వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి. వాళ్ళకి ఈ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తాం.